శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నికల అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పై మీడియా సమావేశంలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గ అభివృద్ధితో పాటు కావలిలో గంజాయి రహిత కావలిగా యువతను కాపాడుకుంటామని, యువతకు ఉపాధి కల్పిస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మీడియా సమావేశంలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు పాలకుల యొక్క దౌర్జన్యాలు, పాలకుల యొక్క ధనాహంకారంతో ఇప్పుడు కూడా అమృత పథకం కింద ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలి అని పైప్ లైన్స్ మొత్తం కూడా పూర్తయి 90% వర్క్ పూర్తయితే ఇంకా ఓన్లీ 10% వర్క్ పూర్తయితే ఈ రోజున కావలి ప్రజలందరికీ కూడా నీళ్లు వస్తాయి. కానీ ఆ 10% పని పూర్తి చేస్తే ట్రాక్టర్ల ద్వారా తోలుకుంటున్నట్టు దొంగ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఉండదన్న ఉద్దేశంతో కావలి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ 10% వర్క్ అంటే ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతం కనెక్టివిటీని ఆపిస్తున్నారు. మొట్టమొదటి నేను చేయబోయేది మున్సిపాలిటీ అధికారులతో రివ్యూ కండక్ట్ చేస్తా. తప్పకుండా ఒక్కొక్క ప్రాంతానికి కనెక్టివిటీ ఇచ్చుకుంటూ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రజలందరికీ నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా రెండో కార్యక్రమంగా అది చేయబోతున్నా. ఇంక తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా అవతలని ఇబ్బంది పెట్టేదానికి కాదు, అతను కావలిని బస్సు పట్టిస్తే కావ్య కృష్ణ అడిగితే కావలి అభివృద్ధి పడుతుందని నన్ను గెలిపించడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటి శాంతి భద్రతల మటుకు పరిరక్షించి ముందు కావలి పీస్ఫుల్ గా తీసుకురావాల్సిన అవసరం. రెండు, కావలి గంజాయి అడ్డాగా తయారైంది. కావలి వస్త్ర వ్యాపారాలకు అడ్డాగా ఉన్న ఎట్ట పేరుందో ఈరోజు గంజాయి కావలికి అడ్డాగా మారింది. ఇది షెల్టర్ పాయింట్, సెల్ఫ్ జోన్ పాయింట్, సేఫ్ జోన్ పాయింట్. ఇక్కడి నుంచి దాదాపు 2-3 రాష్ట్రాలు, 2-3 జిల్లాలు గంజాయి ఇక్కడి నుంచి పోతుంది. వీటన్నింటినీ అరిగట్టి మొట్టమొదటి గంజాయి అనేది కావాలకుండా చేయటం, సింగిల్ నెంబర్ ల్యాటర్ని ఇచ్చి చేయటం, అదేవిధంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే వాటన్నింటిని నిరోధించడం, ప్రజలు శాంతిగా జీవించేటట్టుగా వాళ్ళకి స్వేచ్ఛ కల్పించేదానికి చేయటం నన్ను గెలిపిస్తున్నారు తప్ప నేను ఊరి మీద కక్షలు, కార్పణ్యాలు పెంచుకునే మనస్తత్వం కాదు. నేను రాజకీయాల్లోకి వచ్చే రోజు చెప్పా, నిడారంభర జీవితంతో నామినేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా నేను ఒంటరిగానే పయనిస్తున్నా, నిడారంభరంగానే జీవిస్తా. రేపు కూడా నాది అభివృద్ధి పథం మీద ఉంటుంది తప్ప ఏ వ్యక్తుల్ని కక్ష సాధించే ఆలోచన నాకు లేదు.